కేసీఆర్ పైన ఇంకో కేసు పెట్టడానికి సిద్ధమైపోయింది. ఇది ఎట్లా శ్రీరామ సారీ అయితే కేసీఆర్ పైన గతంలో కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ ఒకటి, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి అదొకటి, కేటీఆర్ పైన ఫార్ములా, ఇవన్నీ పోను ఇప్పుడు నమస్తే తెలంగాణకి, తెలంగాణ టుడే, ఏవైతే టీ న్యూస్, ఈ మూడు కూడా కేసీఆర్కి సంబంధించి వాళ్ళ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి మీడియా సంస్థలు. ఇప్పుడు వాటికి ఎంత మేర గత 10 ఏళ్లలో ప్రకటనల పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారంటే 348.43 కోట్లు. అయితే ఇందులో టుడే తెలంగాణ టుడేకి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారనేటువంటిది రూఢి అవుతున్నది. సో ఈ మేరకు అప్పుడు సమాచార మంత్రిత్వ శాఖ కేసీఆర్ దగ్గరనే ఉన్నది. ఇది సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో కూడా సాక్షికి ఇచ్చినటువంటి ప్రకటనల విలువ దానికి సంబంధించి చెప్తారు. సరే, జగన్ ముఖ్యమంత్రి అయ్యే నాటికే సాక్షి అప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి పెద్దగా అది ఇబ్బంది రాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ప్రకటనలు ఇవ్వచ్చు కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వకపోవచ్చు. సో ఇక్కడ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 2016లో పత్రిక పెట్టిన 2-3 నెలలకే ఇష్టానుసారంగా ఇచ్చారనేటువంటిది కేసీఆర్ పైన ఇంకొక కేసు పెట్టే అవకాశం కనబడుతున్నది. అంటే ఇవన్నీ ఇప్పటికిప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేసి జైలు వేసేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ ప్రజలకు కేసీఆర్ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపడానికి కాంగ్రెస్కు ఒక అవకాశంగా ఉంటుంది. ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు కానీ, లేకపోతే ఫార్ములా కేసుకు సంబంధించింది కానీ, ఒకవేళ తిప్పి బూమరాంగ్ అయితే అది వేరే విషయం, కాళేశ్వరంకి సంబంధించినటువంటి విషయం, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం, వచ్చే ఎన్నికల నాటికి వీటిని ఏ విధంగా రూఢి చేయగలుగుతారు, రుజువు చేయగలుగుతారు, ఎంత మేరకు ప్రజల్లో కేసీఆర్ పైన వ్యతిరేకత చేయగలుగుతారు అనేటువంటిది కాంగ్రెస్ యొక్క దమ్ము మీద, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ మీద, హోంవర్క్ మీద ఆధారపడి ఉంటుంది. చేయగలుగుతారా లేదా అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ కేసీఆర్ పైన ఇంకొక కేసు మాత్రం నమోదవుతుంది. ఇది కూడా ప్రజల్లో చర్చకు వస్తుంది. చూసిరా, కేసీఆర్ సంబంధించినటువంటి వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియాకే కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారనేటువంటిది ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి, ప్రజల్లో చర్చ చేయడానికి ఇది కొంత మేర మాత్రం ఉపయోగపడుతుంది. ఇది ఏ విధంగా టీఆర్ఎస్ తిప్పికొట్టుకుంటుంది, ఏ విధంగా చేయాలి, కానీ అప్పుడు సమాచార శాఖ మంత్రిగా కేసీఆర్ కూడా ఉండడం అనేటువంటిది ఇంకొక దెబ్బ. ఆయన ఎందుకంటే గతంలో కూడా మంత్రులు తప్పులు చేస్తే జైల్లోకి పోయినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రులు జైల్లోకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇది తప్పని తెలిస్తే, విజిలెన్స్ ద్వారా విచారణ చేస్తే, ఇది నిబంధనలకు విరుద్ధం అని తెలిస్తే, నిబంధనలకు విరుద్ధంగా చేస్తే ఏ శిక్ష వేస్తారు, ఏం జరుగుతుంది అనేటువంటిది తర్వాత విషయం. నాకు తెలిసి కేసీఆర్ను ఎక్కడ కూడా జైలుకు పంపించేటువంటి అవకాశం ఉండదు. కేసీఆర్ను పంపిస్తే అది ఇంకో రకంగా మెసేజ్ పోయే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ కుటుంబంలో ఇంకెవరినో పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కేసీఆర్ తప్పులు చేసిండు అనేటువంటి మాట చెప్పడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఎంత మేరకి పార్టీ ఉపయోగించుకుంటుంది అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం.